ఒక ఊరిలో కాశీనాథుడు అనే టోపీల అమ్మేవాడు ఉండేవాడు. అతడు చాలా నీతిమంతుడు. టోపీలను కొద్ది లాభాలకే అమ్మేవాడు. అతడు దేశ విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఒక టోపీలో దాచుకునేవాడు. ఒకరోజు పూరీ జగన్నాథుని రథోత్సవం ఉండడంతో అతడు రథము లాగేబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు. ఎప్పటిలాగే అతను డబ్బును ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. టోపీ దొరకలేదు. అతనికి గుండె ఆగినంత పనైంది. అమ్మో! నేను బాగా నష్టపోయానే! పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు. మర్నాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్లి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకిస్తారా? నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు. కొంచెం సేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథుని దగ్గరికి వచ్చి, నాయనా నువ్విచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది. ఇది తీసుకొని నాకు తేలిగ్గా ఉన్న టోపీని ఇవ్వు అని అన్నాడు. కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికగా అయిన టోపీని ఇచ్చి ఆ ముసలాయనను పంపేశాడు. టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంటూ నిజాయితీగా బ్రతికే వారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీ